ధైర్యపరచుము నన్ను, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతాత్యం, నిజ స్వరూపమును చూపించున్, నిజ స్వరూపమును చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన తండ్రి స్తోత్రం. ప్రియులారా, చక్కని ప్రార్థన చేయడానికి, అలాగే చక్కని పాటలు పాడి జీవగల్ల దేవును మహిపరచడానికి ఉదయకాలం దేవుడు మనల్ని అందరిని కూడా బలపరిచినటువంటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా దీవించినాక ఒక వాక్యం ప్రియులారా మనం ధ్యానిస్తారు. లూకా సువార్త, ప్రియులారా లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు 36వ దినం, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ దినం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మేర్సి, కరుణ, దయ చాలా పవర్ఫుల్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథం మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ప్రభు డైరెక్ట్ గా చెప్పిన ప్రియులారా మాటలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ దినం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవునికి స్తోత్రం. ఒకటి సంఘంగా దేవుని బిడ్డలుగా ప్రియులారా తండ్రిగా దేవుడు నాతో మీతో కరుణ దయ చూపామన్నమాట. ఇది మనం మర్చిపోవడానికి వెళ్ళలేదు. కాబట్టి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కాబట్టి ఈ కాలంలో మనం కరుణ మనం అనుభవించాలంటే మనం తప్పకుండా కరుణ కలిగిన వారు ఉండాలి. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే అన్నిళ్ళు శ్రమలో జీవం కలిగిన దేవుని తెలియలేని వారితో మన హృదయం కఠినంగా ఉండవద్దు అన్నమాట. కఠినంగా ఉండవద్దు. కాబట్టి ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 31, 32వ వచనములు మనం చూడవచ్చు. 32వ వచనములో స్పష్టంగా రాయబడింది. అన్నిళ్ళతో మాత్రం కాదు,
మీ తోటి సహోదరి ఎవరైతే ఉన్నారో వారితో మనం కరుణ చూపాలి అనమాట, దయ చూపాలి, కఠిన హృదయంగా ఉండవద్దు అనమాట. కాబట్టి కొందరు చేస్తున్న పాపం మనం చూస్తున్నప్పుడు మనకు కోపం వస్తేమో, కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని ప్రేమతో నింపబడి తండ్రి అయిన దేవుడు నాతో మీతో చేస్తున్నట్టు తండ్రి అయిన దేవుడు ప్రియులారా ఏం చేశారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయ కరుస్తున్నందు దేవుడు, అంటే మన తండ్రి అనమాట, హెవెన్లీ ఫాదర్ దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి కరుణా హృదయం చాలా ప్రాముఖ్యం. దయగలిగి కరుణా హృదయలై మనం క్షమించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కాలంలో కొందరు మనం చూడవచ్చు, అన్యులు చేస్తున్న కొన్ని, అంటే వారు జీవం కలిగిన దేవుని తెలియలేని సత్యాలు తెలియలేని వారు రకరకాల విధంగా వారు వివరిస్తారు. కానీ అది చూసుకొని ప్రియులారా మనం బాధపడే వారుగా కాదు, కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారిని మనం ప్రేమించే వారు ఉండాలి. ఈ విషయంలో చాలాసారి దేవుని బిడ్డలు ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి ప్రియులారా కొందరు త్రోవ తప్పి నడుస్తున్నారని, కరెక్ట్, పాపం చేసుకొని బ్రతుకుతున్నారని, కానీ వారిలో ఉన్న పాపం లేదా వ్యక్తిని మనం సపరేట్గా చూడాలి అనమాట. పాపం కాదు ఆ వ్యక్తి, దేవుడు మనుషులను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి వారు చేసిన ఆ పాపం ఆ వ్యక్తిని మనం సపరేట్ గా చూడాలి, లేదని మనం ప్రేమించలే. వారు పాపం చేస్తున్నారు కాబట్టి పాపులమని ఆ వ్యక్తి పాపం అని కలిసి మనం చూసినట్లయితే వారు మనం ప్రేమించలేం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రేమించుడని యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పిస్తారు. ప్రేమించుడని జీవగల దేవుడు మనకు నేర్పించామన్నమాట. కానీ ఈ విషయంలో మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఇలాగే చెప్తారేమో, వారు అలాగే చేశారు, అలాగే మాట్లాడారు. కాబట్టి మనకు కోపం వచ్చిన సార్లు ఉండవచ్చాము. ఇప్పుడు కోపంతో ఉండే ప్రియులారా మనం వారిను దేవుని ప్రేమలోనికి మనం నడిపించలేము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషును మనం ప్రేమించాలి, వారిలో ఉన్న పాపాన్ని సపరేట్గా చూడాలి. పాపం కాదు ఆ వ్యక్తి. ప్రతి మనుషులను జీవం కలిగిన దేవుడు ప్రేమిస్తాను. కాబట్టి తండ్రి హృదయం ప్రియులారా మనకు అవసరం, తండ్రి మనసు మనకు అవసరం, క్రీస్తు మనసు మనకు అవసరం. క్రీస్తు ప్రియులారా మన కూడా శత్రులు అనిపడు, అంటే మన కూడా దేవునికి ఇష్టం లేని, దేవునికి వ్యతిరేకమైన ఎన్నో పనులు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన కానీ ప్రేమిస్తామన్నమాట. పాపులు ఉన్నప్పుడే దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించాం, ఇది మనం మర్చిపోవద్దు. కాబట్టి మనం మంచి వారు కాబట్టి మనల్ని ప్రేమించామని కాదు, పాపులను వెతికి ప్రేమించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం పాపాలు జీవగల దేవుడు తండ్రి దేవుడు క్రీస్తు వారు క్షమించా, ఇది మనం మర్చిపోవద్దు. కాబట్టి ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమును మీరు ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి కరుణా హృదయం చాలా ప్రాముఖ్యం. దయ కలిగి కరుణా హృదయం, దేవుని ప్రేమతో నింపబడిన హృదయం. ఇది లేదంటే ప్రియులారా మనకు చాలా నష్టాలు జరగడానికి అవకాశం. యేసుక్రీస్తు చెప్పినట్టు పరిశుద్ధాత్మ వలన మనం చేయలేదంటే అదే మనం ఎదగడానికి, మన ఆశీర్వాదాలు అనుభవించడానికి, లేదంటే ఇద్దరు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సాతాన్ అప్పుడు ఎక్కువ వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తండ్రి దేవుడు కరుణా సంపన్నుడు. కాబట్టి నాతో మీతో కరుణ చూపాం. కాబట్టి మన తోటి సహోదరులతో మాత్రం కాదు, మనుషులతో కూడా మన కరుణగా చూడాలి అనమాట. కరుణా హృదయం, దయ చూపాలి. ఇప్పుడు మాత్రమే ఆ వ్యక్తులను జీవగల దేవుని దగ్గరకు నడిపించడానికి సాధ్యం. లేదంటే ఏమవుతుంది? ఈవిల్ స్పిరిట్ అలాంటి వ్యక్తులను వాడుతారు. ఈవిల్ స్పిరిట్ ప్రజలను వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ దాని నుండి బయటకు తీసుకొని రావాలంటే మనం కరుణ చూపాలి, దయ చూపాలి, ప్రేమ చూపాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరిచినాక కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన శత్రువు మనుషులు కాదు. చాలా మంది అది అనుకున్నారు. ఇప్పుడే ఆల్రెడీ ప్రత్యేక దేవుని నమ్మిన బిడ్డలు మనసులో ఫలానా వ్యక్తి ఉన్నంతకాలం
నేను ఎదగలేదని, ఆశీర్వాద పొందలేదని, అలాంటి కొన్ని ఆనందంగా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషులు కాదు మన శత్రులు, సాతాను మాత్రమే అనమాట, దెయ్యాలన్నమాట. కాబట్టి ఆ మనిషిలో ఉన్న పాపాన్ని మనం ప్రేమించవద్దు, కానీ వ్యక్తిని ప్రేమించాలన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కానీ మనం చాలా సరే ఆ వ్యక్తి, పాపం చేస్తున్న వ్యక్తిను మనం దూరం చేస్తున్న అనుభవాలు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే వారంగా మారలేదని, భారంగా ఇలాగైనా బ్రతుకుతారని మనమే చాలాసారి నెగిటివ్ చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, విశ్వాసంతో మనం ముందు కొనసాగించాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. ఇప్పుడు ఎగస్గల గ్రంథం 37 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఎండిపోయిన ఆ ఎముకలు లోయలోనికి దేవుడు నడిపించారు. దేవుడు ఆ ప్రవక్తతో అడిగాం, ఇప్పుడు వారు బ్రతుకుతారా, జీవం పొందుతారా? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవక్త మీద వచ్చినప్పుడు ప్రవక్త ప్రవచనం చెప్పామన్నమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, దేవుని బిడ్డలుగా మనం ఏం మాట్లాడుతున్నాం, పరిస్థితిని చూసుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, మన స్పందన ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, మనం ఎలాగ చూస్తున్నారు, ఇప్పుడు పరిస్థితిని మనం ఎలాగ చూస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ప్రత్యేకంగా మనం క్షమించే విషయంలో క్షమించాలి అంతే. మనం పరిశుద్ధ వాక్యం రిసివేసుకొని క్షమించే హృదయం, కరుణా హృదయం, దేగలి మా హృదయం దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తున్నదా. అది లేదు అంటే మన ప్రజలను సాతాను చేతి నుండి ప్రజలను బయటకు తీసుకొని రాలేదన్నమాట, ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మనం దేవుని వాక్యం, దేవుని పిల్లలుగా ఉన్న మనమే దేవుని వాక్యం మనకి లోబడకుండా మనం బ్రతున్న వారు ఉండే అదే ఓడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం అనమాట. కాబట్టి దేశ ప్రియులారా మనం దేవుని బిడ్డలు సత్యవాక్యంలోనికి, జీవవాక్యంలోనికి మనం రావాలి, మన హృదయాన్ని తీసుకొని రావాలి. మనకు ఇష్టం లేదేమో కొన్నిసార్లు, మనకు నచ్చకపోయినా జీవవాక్యంలోనికి మనం రావాలి అంతే. దేవుని వాక్యంలోనికి, దేవుని చిత్తంలోనికి మన హృదయాన్ని మనం తీసుకొని రావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కదలుతాయి అన్నమాట. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలలేదు, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మన హృదయాన్ని చూస్తున్నామన్నమాట. ఇప్పుడు మన హృదయం జీవగల్ల దేవుని చేతిలో సమర్పిస్తాం. కాబట్టి మన పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని దేవుని వాక్యాన్ని లోబడే బ్రతుకుదాం. ఇప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తేమో దేవుని వాక్యం పాటించుకొని నేను బ్రతికినప్పుడు ఓడిపోతాని, నష్టపోతాను, అలా ఉండలేదు. ఇప్పుడు ఇలా దేవుని వాక్యం పాటించుకొని బ్రతకడమే జయం, అదే మేలు, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు క్షేమం, అదే మనకు క్షేమం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రార్థన ఇస్తాం, దేవాల ఆత్మను బలపరచు, నా హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేయము, కరుణా హృదయం, దయా హృదయం, ప్రేమతో నా హృదయాన్ని కుమ్మరించు, మీ ప్రేమతో నింపుము, మీ ప్రేమ ఛానల్ గా నన్ను మార్చుము అని ప్రార్థన ఇస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా క్షమించే కృపాదేవుడు అనుగ్రహించినాక, సహించే కృపాదేవుడు అనుగ్రహించినాక, మేలు చేసే కృపాదేవుడు అనుగ్రహించినాక అలాగనే పరిస్థితి మారుతుంది అనమాట. కాబట్టి మనం కొందరు కీడు చేస్తున్నారు, మనం కూడా కీడు చేసుకుని ఉండే ఇంకా సమస్యలు చేయదాండిపోతుంది. దేయాలకు సాతానుకు అది మంచిగా ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దేవుని కుమార్తె ఎట్టి పరిస్థితిలో మనం కీడు చేయవద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. మాటల ద్వారా గాని, క్రియల ద్వారా గాని కీడు చేయవద్దు. కీడు చేస్తున్న వారు కీడే వస్తాయి. ఏ విత్తనాలు అయితే పెడతారో దాని కోత వస్తాయి అన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోండి, మన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి కొందరు కీడు చేస్తున్నారు, సత్యాల్లో తెలియకుండా కీడు చేసుకొని బ్రతున్నారు. అయితే దేవుడు క్షమిస్తాడు, కరుణ చూపించినాక, దయ చూపినాక. ఎందుకంటే సత్యం ఎరుగక చేస్తున్న పాపాలు తప్పకుండా జీవగల దేవుడు, క్షమించే దేవుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు కూడా చెప్పాం, కలువరి సిలువలో ఉన్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు, కాబట్టి తండ్రి ఏం చెప్పామని ప్రభువు చెప్పాడు, క్షమించమని చెప్పాడు. మనమైతే వారి మీద కోపం చూపమని, వారిని తీసివేయమని చెప్తున్నారు మనం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కోరుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందాలి, ఈ యొక్క వ్యక్తి కూడా నాశనం అయిపోవద్దని
జీవం కలిగిన దేవుడు ఇప్పుడు కూడా కోరుతున్నాం అనమాట. ఇప్పుడు కూడా కోరుతున్నాం. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనం కూడా అర్థం చేసుకోవాలి. సత్యాలు గ్రహించలేని వారి యొక్క బ్రతుకు తేడా ఉంది. కాబట్టి సత్యం గ్రహించిన, వాక్యం గ్రహించిన మన బ్రతుకు ఎలా ఉంది? మన వాక్యానుసరంగా బ్రతుకుతున్నామా? ఇంకా వాక్యానుసరంగా ప్రియులారా మనం బ్రతుకుతున్న వారైతే తప్పకుండా జీవం కలిగిన దేవుడు నన్ను అనేకను రక్షించినట్టు, అనేకను విడిపించినట్టు జీవం కలిగిన దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి దేవుడు మన కృప అనుగ్రహించినాక క్షమించే విషయం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దేవుడు హృదయం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు హృదయం చూస్తున్నాం. కాబట్టి మనం క్షమించే అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించినాక, మన ఆత్మను దేవుడు బలపరిచినాక, హృదయపూర్తిగా క్షమించే కృప దేవుడు అనుగ్రహించినాక, ఎందుకంటే అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడనమాట. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేదు. చూడండి 30వ వచనం, ఎఫెసీయులకు రాసిన 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అంటే మన హృదయంలో ఇద్దరితో కోపంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్టే, వాక్యానుసరం కాదనమాట. అందుకొరకు ఎప్పుడైనా మనం తప్పకుండా పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని క్షమించాలి. కాబట్టి ఏ ఒక్క వ్యక్తితో కూడా మన హృదయంలో కోపం గాని, పగ గాని, చేదు గాని దాచిపెట్టవద్దు. ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న అనేక వ్యక్తులు ఉన్నారు. వారితో మనం కోపం గాని, పగ గాని, చేదు గాని దాచిపెట్టవద్దనమాట. క్షమించాలి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఛానల్ గా జీవం గల దేవుడు నిన్ను దేవుడు వాడతారు. లేదంటే ప్రభు ఎలాగ వాడతారు? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన వాక్యానుసరంగా ఉండాలి. వాక్యానుసరంగా ఉండే చాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మన ద్వారా తన పని చేస్తాడు. జీవగల దేవుడు తన పని చేస్తాడు. కాబట్టి చాలాసారి మనలో ఉన్న కోపం, పగ, చేదుగా సీక్రెట్ కొన్ని పాపములు అందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి అడ్డుగా ఉందన్నమాట. ఇప్పుడు మనం బలంగా ప్రార్థన చేయాలి. మనం చూడవచ్చు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తును గురించి కొందరు ఏలియా గాని, కొందరు ప్రవక్త అని రకరకాల విధంగా మాట్లాడినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ప్రభువు అడిగారు, మీరు నా గురించి ఏం చెప్తాను? అప్పుడు పేతురు స్పష్టంగా చెప్పాం, మీరు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాం, క్రీస్తు అని చెప్పాం. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు చెప్పాం. అప్పుడు వెంటనే ప్రభు చెప్పాం, ఇది మనుషులు కాదు, తండ్రి అయిన దేవుడే మీకు ఇది బయలుపరిచాం, జీవంగల దేవుడే బయలుపరిచామని చెప్పాం. కాబట్టి ఈ బండ మీదే నేను నా సంఘాన్ని కడతామని, క్రీస్తు మీదే దేవుడు తన సంఘాన్ని కడుతున్నామన్నమాట. క్రీస్తు వాక్యం మీద, క్రీస్తు మీదే అనమాట. కాబట్టి కొద్దిసేపు తర్వాత మనం చూడవచ్చు, అదే పేతురు దేవుని మాటలు పలికిన, దేవుని స్వరం వినిపించిన అదే పేతురు కొద్దిసేపు తర్వాత యేసుక్రీస్తుతో చెప్పాం, మీరు సిలువలో మరణించవద్దు. కాబట్టి యేసుక్రీస్తు వెంటనే ప్రియులారా మనం చూడవచ్చు, పేతురులో ఉన్న సాతాను గద్దించుంటూ ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు ముందు జీవగల దేవుడు పేతురును స్వరం వినిపించడానికి వాడుకున్నారు, కరెక్ట్. కొద్దిసేపు తర్వాత మనం చూడవచ్చు, దెయ్యాలు, సాతాన్ తన మనసును ప్రభావం చేసినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని అందుకొరకు పట్టుదల ప్రార్థన మనకు అవసరం, వాక్య ధ్యానం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇప్పుడు మనం దారి తప్పిపోవద్దు అనమాట. ఇప్పుడు మనం మరణం దాకే, చివరి శ్వాసం దాకే, అంటే భూమిలో బ్రతైనంత కాలం మరణం దాకే నేను వాక్యం పట్టించుకొని ప్రతి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక మనం అలర్ట్ ఉండాలి అనమాట. దేవుని ప్రేమించుకొని వాక్యం మనం కాపాడుకోవాలి. జీవగల దేవుని ఒక వాక్యం మీరు కాపాడుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్పిన మాటలు ప్రియులారా మనం చూడవచ్చు, వారు శక్తి తక్కువనే, కానీ వారు ఒకటే చేశాం, వాక్యం కాపాడుకున్నాం అంతే. జీవగల దేవుని యొక్క మాటలు గట్టి పట్టుకున్నాం, దానికి లోబడాం. అందుకొరకే గొప్ప రివైవల్ దేవుడు అనుగ్రహించాం. దేవుడు దారి ఓపెన్ చేస్తాం అనమాట. దారి ఓపెన్ చేస్తాం. కాబట్టి దేవుడు జీవగల దేవుని పని చేయాలంటే, కదలాలంటే మనం దేవునికి లోబడాలి. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న బలహీనురాలనే
జీవగల దేవుడు వారిని అభిషేకించి బలపరిచి దేవుడు వాడతారు. ఒకటి దేవుని స్వరాన్ని భయపడిన, దేవుని భయపడిన, దేవుని గౌరవించి దేవుని ప్రేమించుకొని దేవుని ఒక వాక్యం గట్టిగా పట్టుకొని బ్రతున్న వారిను దేవుడు అభిషేకించి బలంగా వాడుతారు. మనం అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనలో వాక్యానికి వ్యతిరేకమైన, దేవుని వాక్యం మనకి లోపడడానికి వ్యతిరేకమైన కొన్ని గుణాలు ఉండవచ్చు, కానీ జీవగల దేవుడు ఆ క్యారెక్టర్ దేవుడు శుద్ధి చేయనాక, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక, కాబట్టి క్షమించే హృదయం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి నాతో నీతో కరుణతో దయతో క్షమించామన్నమాట. అలా ఉన్న హృదయం కలిగిన వారుగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం పాపం చేసేవారు చూసినప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా కలువరి శిలువలో పాపానికి పరిష్కారంగా ఇంకా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును చెప్పాలి, ప్రేమ చూపాలి. ప్రేమ, యేసుక్రీస్తు పాపల కొరకు ప్రాణం పెట్టాం. కానీ చాలాసారి మనం కోపమే చూపిస్తున్నారు. ఆ కోపం ఇంకా వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులతో మాట్లాడలేనట్టు, లేదంటే వారితో ఇంకా మన కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ మనం చూపాలి అన్నమాట, క్షమించాలి. వారు చేసిన పాపములు ఎక్కువ ఇంకా అదే చెప్తున్నారండి. మొదటి మనం చూడవచ్చు, ఒకరు చేస్తున్న పాపాలు, దేవుని చిత్తం లేని పనులు చేస్తున్న వారు చూసుకొని అదే మనం చెప్తున్నారని. కానీ దాని కొరకు దేవుడు మనల్ని పిలువలేదు. యేసుక్రీస్తు ప్రేమ మనం రిలీజ్ చేయాలి, దేవుని ప్రేమ మనం చూపాలి. మేలు, మేలు చేత కీడును జయించేవారు ఉండాలి. మేలు చేత మనం కీడుని జయించకుండా కీడుతో మనం జయించలేం. సాతాను అలాంటి ఆలోచన కొందరికి ఇవ్వడానికి అవకాశం ఉంది. వారు కీడు చేస్తున్నారు కదా, నీవు కూడా కీడు చేసుకో. ఇప్పుడు నో ప్రిల్లర్, కీడుతో మనం జయించలేం. కీడును మేలు ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే జయించుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా నన్ను మేలు చేసే వ్యక్తిగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. నార్మల్ బలపరచమైన హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తాం. క్షమించే హృదయం కలిగిన వ్యక్తి ఉండేది చాలు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నిన్ను వాడుతారు, బలంగా వాడతారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యక్రియలు జీవగల దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, యోసేపు అనే భక్తులు పాత నిబంధనలు మనం చూడొచ్చు. ఫరో కాలంలో ఫరో రాజు ఇంటి నుండి పులుపు వచ్చా. కాబట్టి యోసేపు చెప్పలేదు నేను వెళ్ళను అని. ఎందుకంటే ఫరో ఇశ్రాయేలు ప్రజలకు కీడు చేసే తలంపులు కలిగిన వ్యక్తి. ఆయన కానీ యోసేపును ఫరో పిలిచినప్పుడు, సహాయం వరకు పిలిచినప్పుడు యోసేపు పరిశుద్ధాత్మతో నింపబడిన యోసేపు వెళ్ళామన్నమాట. అంటే అది చక్కని ఆపర్చునిటీ అనమాట. ప్రేమ చూపడానికి, మేలు చేయడానికి, పరిచర్య చేయడానికి ఒక ఆపర్చునిటీ. కాబట్టి ఫరోకు సహాయం చేశారు. అనేకులు ఫరో కూడా ప్రియులారమని అర్థం చేసుకోవాలి. సహాయం అవసరం అనమాట. కొన్నిసారి దేవుడు అలాగే పరిస్థితులు తీసుకుని వచ్చామన్నమాట. ఫరో తనం కళ చూసాము, కానీ దాని అర్థం చెప్పడానికి ఆ దేశంలో ఎవరు కూడా వీరు లేని పరిస్థితి. కానీ జీవంగల దేవుడు, సర్వజ్ఞాన దేవుడు ముందుగానే దేవుని పిల్లలు క్షేమం వరకు ముందుగానే దేవుడు యోసేపును సిద్ధపరిచామన్నమాట. తన హృదయాన్ని దేవుడు సిద్ధపరిచి కాబట్టి దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచినాక అప్పుడేమవుతుంది దేవుడు. కాబట్టి దేవుని చేతులు మనం ఉండేది సార్. కాబట్టి ఎప్పుడు పిలుపు వస్తాయని చెప్పలేదు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. కాబట్టి అనేకాలకు అవసరం వస్తుంది అనమాట. అవసరం వస్తుంది, అప్పుడు తప్పకుండా పిలుస్తారు. కాబట్టి కొందరు ఇప్పుడు పిలవడం లేదని, కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు పిలవలేదని, కానీ సమస్యలు పెద్దగా అన్నప్పుడే పిలుస్తారు. కొందరు అలాగే అనమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఫరో అయితే ఇప్పుడు ఇచ్చామన్నమాట. ఇక్కడ ఫరో దగ్గరే మాందర్వులు ఉండవచ్చు, చేతపడి చేసిన వారు ఉండవచ్చు, అందరూ ఉండవచ్చు. కానీ వారికి అసాధ్యమైన కొన్ని పనులు ఉన్నాయన్నమాట. దేవునికి మాత్రం సాధ్యమైన కొన్ని పనులు ఉంది. కాబట్టి దాని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి రావాలి.
పరిశుద్ధాత్మ నింపబడిన సంఘమే దానికి జవాబు అనమాట. వేరే ఇంకా ఎవరు ద్వారా సాధి కాదు. అలాంటి ఉన్న పనిలో ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు వెళ్ళాం. కాబట్టి మనం చూడవచ్చు పౌలు గురించి అనన్యాస్ దగ్గరే పౌలుతో దేవుడు మాట్లాడతారు, నీవు వెళ్ళాలి. అనన్య కొడుకు అనన్యాస్తో దేవుడు చెప్తారు. అనన్యాస్తో దేవుడు మాట్లాడతారు, సౌలు కొరకు నీవు వెళ్ళి ప్రార్థన చేయాలి. అనన్యాస్ కొంచెం భయపడతారు అన్నమాట. ఎందుకంటే సంఘాన్ని నాశనం చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తి సౌలు. కానీ ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయడం అంటే భయమే. కాబట్టి అనన్యాస్ దేవుడితో చెప్పారు, సంఘాన్ని నాశనం చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరే ప్రభువా నేను ఎలాగే వెళ్ళాలి, నీ వెళ్ళు అంతే. అనన్యాస్ చెప్పింది, వెళ్ళి ప్రార్థన చేసాం. కాబట్టి మనం దేవుని స్వరం క్లియర్గా వినాలి అనమాట. ఎందుకంటే సౌలును మార్చాలి అంతే. సోదరు కాబట్టి జీవగలిగిన దేవుడు ప్రజలను మార్చాడు. కానీ మనం దేవుని చేతులు ఉండాలి, దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అనమాట. కాబట్టి మనం ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, జీవగలిగిన దేవునితో సంబంధం లేకుండా ఉండే దేవుని స్వరం ఎలాగ వింటారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని స్వరం గడపాలి. దేవుని స్వరం విన్నట్టు మన హృదయాన్ని, మన ఆత్మని మనం ట్యూన్ చేసుకోవాలని, హృదయంలో ట్యూన్ చేసి పెట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్వరం, దేవుని స్వరం క్లియర్ గా వినబడాలి. దానికి తగినట్టు మనం మూవ్ చేయాలి. యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే మూవ్ చేసాము, చేసాం. కానీ మన హృదయం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేదు అంటే ఏం చెప్తారు, నేను వెళ్ళను. ఎందుకంటే వారి ముందు కీడు చేసి ఉండొచ్చు, వారి దగ్గర నేను ఎలాగ వెళ్ళాలి, భయపడుతుంది. కానీ దేవుని స్వరం, దేవుని చిత్తం గ్రహించిన యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే వెళ్ళామన్నమాట. ఆపర్చునిటీ వాడుకున్నాం. చూడండి ఆపర్చునిటీ. కాబట్టి ఆపర్చునిటీ మన కొరకు వేచి ఉండలేదు. ప్రియులారా ఆపర్చునిటీ వస్తుంది. దేవుడు నాకు మీకు ఎన్నో అవకాశాలు, ఆపర్చునిటీ ప్రతిరోజు ఇస్తున్నామన్నమాట. ప్రతిరోజు ఇస్తున్నాం. అది గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. గ్రహించిన వారు పరిశుద్ధాత్మ సహాయం వల్ల దాన్ని వాడుకొని ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థాయికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా మన అర్థం చేస్తుంది, జీవగలిగిన దేవుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు. కానీ సిద్ధపాటు కలిగిన వ్యక్తి ఉండాలి. ప్రార్థన, అదే పట్టుదల ప్రార్థన, వాక్యంలో ఆశ్రయించుకొని ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆపర్చునిటీ జీవగలిగిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం. దేవునికి తెలుసు ఎలాగ ఆపర్చునిటీ ఇవ్వాలి అని కూడా దేవునికి తెలుసు. కానీ పరిశుద్ధాత్మతో కనెక్ట్ ఉన్న వ్యక్తిను జీవగలిగిన దేవుడు వాడుతారు. దాని ద్వారా మనకు క్షేమం వస్తాయి అన్నమాట. కానీ అప్పుడు మన సిద్ధపాటు లేదు అంటే సమస్య ఇంకా ఘోరంగా వస్తాయన్నమాట. ఘోరం అవుతుంది. కాబట్టి సమస్యలు చేయి తాండి పోకుండా ఉండాలంటే దేవుని పులిపోద్దని మనం దేవునితో కలిసి దేవుని స్వరం వినే స్థాయిలో మనం అలా ట్యూన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి యోసేపు వెళ్ళామన్నమాట. యోసేపు వెళ్ళి ఆపర్చునిటీ వాడుకున్నాం, సహాయం చేసి మేలు చేస్తున్నాం, సహాయం చేసాము. జీవగల దేవుని స్వరం చెప్పేసాం అంతే. చూడండి దేశం అంతా కూడా సమాధానం, శాంతి జీవగల దేవుడు తీసుకుని వచ్చాం. కాబట్టి దేశంలో ఉన్న ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిను దేవుడు పట్టుకున్నాం అంతే. సోదరు కాబట్టి ప్రియులారా దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన కొందరు వ్యక్తులు ఇప్పుడు కీడు ఆలోచన చేస్తున్నారేమో, కానీ వారిలో ఉన్న పాపాన్ని ఆ వ్యక్తిను, ఆ పాపాన్ని సపరేట్ గా మనం చూడాలి అనమాట. ఆ వ్యక్తిని కూడా జీవం కలిగిన దేవుడు రక్షిస్తున్నాక మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేశంలో అనేకులు ఉన్నారు, కొందరు పాపం చేసుకొని బ్రతుకుతున్నారేమో, కానీ మనం దైవజ్ఞానం మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. దేవుని స్వరం మనకు అవసరం. ఇప్పుడు సౌలును జీవం కలిగిన దేవుడు పౌలుగా మార్చారు. అన్నాసును జీవం కలిగిన దేవుడు వాడుకున్నారు. మామూలు విశ్వాసి కావచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉండాలి. దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మన మేలు కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ప్రజలు దేవుని బిడ్డలు క్షేమం జీవం కలిగిన దేవుడు కోరుతున్నామన్నమాట. కానీ స్వరం వినే స్థాయిలో ఉండాలి. దాని హృదయం మనం అర్థం చేసుకోవాలి. మన సిద్ధపాటు కలిగి ఉండాలి.
కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మనం ఘనంగా ప్రార్థన చేయాలి, ప్రేమించే వారు ఉండాలి, ప్రేమించే వారు ఉండాలి, ప్రేమ చూపే వారు ఉండాలి. కానీ మంచి ఆపర్చునిటీ జీవం కలిగిన దేవుడు సంఘానికి తప్పకుండా ఇస్తాడు. మనం చూడొచ్చు అనేకులు ఈ కాలంలో రోగాలతో మనం చూడొచ్చు. మనకు ఒక ఆపర్చునిటీ అన్నమాట, ఆపర్చునిటీ మనం ప్రార్థన చేయడానికి. యేసునామములో ప్రార్థన చేసుకొని వాళ్ళ స్వస్థలోనికి తీసుకొని రావడానికి మంచి అవకాశం. అనేకులు మనం చూడవచ్చు కుటుంబ జీవితంలో శాంతి సమాధానం లేకుండా కొట్లాడే పరిస్థితులు ఉన్నవారు మనం వారి కొరకు ప్రార్థన చేయడానికి చక్కని అవకాశం. అనేకులు ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె చాలా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారనమాట. దాని మధ్యలో సంఘం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలుగా మనం సిద్ధపడి ఉండాలి. అంటే దేవునికి లోబడి మనం ఉండాలి అనమాట. కరుణా హృదయం కలిగిన వారుగా, ప్రేమతో నింపబడిన వారుగా, క్షమించుకొని, వాక్యానికి చోటించుకొని, వాక్యానికి లోబడి ఉండినే చేయాలి. పరిశుద్ధాత్మ వాడతారు కాబట్టి వాక్యానికి లోబడాలి అంతే. స్తోత్రం. కాబట్టి తప్పకుండా క్షమించాలి అనమాట. ఇది మస్త్ అనమాట. ఒక నేడల్లో ఒకడు దేగలిగి కరుణాహృదయలై క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోవాలంటే. క్షమించలేని వ్యక్తులు దేవుని ఆశీర్వాదం పూర్తిగా అనుభవించాలి. కాబట్టి వాక్యాలు గ్రహించినప్పుడు దేవుడు క్షమించే హృదయం, మనసు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ప్రాణగాలి దేవుడు స్వస్థపరచనంట. కాబట్టి మీ తోడు ఉన్న వ్యక్తితో ఎవరైతే మీ తోడు ఉన్నారో, మీరు రిలేషన్షిప్ కలిగి ఉన్న వారితో తప్పకుండా క్షమించాలన్నమాట. అప్పుడు మాత్రం హెల్తీ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత మనం క్షమించాలి. సాధ్యమైనంత సమాధాన బంధం రిలేషన్షిప్ కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో దేవుని కుమార్తెగా మనం మేలు చేసేవారు ఉండాలి. ఇప్పుడు కొందరు కీడు చేసుకొని బ్రతుకుతున్నారము, వారిని చూసుకొని శరీరానుసరంగా నీవు యుద్ధం చేయడం నేర్చుకోవద్దని అర్థం. దారి తప్పిపోతాయి అనమాట. కానీ స్పిరిచువల్ వార్ఫేర్ చేసుకొని ఉండాలి. స్పిరిచువల్ యుద్ధం, ఆత్మీయ యుద్ధం అనమాట. అదే ప్రార్థన. యేసు రక్తంలో ఆశ్రయించుకొని యేసు రక్తం వాడుకోవాలి, యేసు నామం వాడుకోవాలి, దేవుని వాక్య గణకం వాడుకోవాలి. యేసుక్రీస్తులో మనందరూ సాతాన్ని ఓడించాం. కాబట్టి సాతాన్ని ఓడిపోయిన వాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు దేవుని వాడుతున్నారని అది చూసి నీవు నేను భయపడవద్దు. ఎందుకంటే సాతాను శిలువ మరణంలో దేవుడు ఓడించాం. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. నీవు భూమిలో బంధించినప్పుడు పరలోకంలోనే బంధించబడుతుంది. కాబట్టి క్షమించుకొని వాక్యం కాపాడుకొని ఎవరైతే ప్రార్థన ఇస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలగిస్తారు. మైటి దేవదూతలు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పనిచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, లక్షలాది దేవదూతలు ఉన్నారనమాట. దేవుని పిల్లల కొరకు, ఎవరైతే వాక్యానుసరంగా బ్రతున్న వారి కొరకు, వాక్యం దాని పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన వాక్యానుసరంగా బ్రతున్న వారి కొరకు సహాయం చేయడానికి లక్షలు దేవదూతలు రెడీగా ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఒకటి చాలు, వాక్యానుసరంగా ఉండే చాలు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, మనం ఆశ్రయిస్తాం. దేవా నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము, శుద్ధ హృదయం. మీ మాటకు మిమ్మల్ని దుఃఖపరిచేదని ఉండే నా హృదయం నుండి వాక్యం ద్వారా దేవా తీసివేయము, నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము. శుద్ధ హృదయం అవసరం. వాక్యంతో నింపబడిన హృదయం, ప్రేమతో నింపబడిన హృదయం మనకు అవసరం. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక పొరపాటు చేస్తున్న వ్యక్తి, వాక్యం సత్యాన్ని గ్రహించుకోకుండా పొరపాటు చేసుకొని బ్రతున్న వ్యక్తి అనేసి వారి కొరకు కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి, తప్పకుండా ప్రే చేయాలి. అదే యేసుక్రీస్తు అదే మనకు నేర్పించారు. ఉపద్రవం చేసిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అపోదు, అబ్బో వారు నాకు ఉపద్రవం చేశాం, కీడు చేశాం, నేనుగా వారు కొరకు ప్రార్థన చేయలేదని తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. ప్రార్థన చేయాలి. ఈవిల్స్ పెట్టినటువంటి వారు బయటపడాలి. ప్రార్థన చేయాలి, తప్పకుండా ప్రార్థన చేయాలి. కీడు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయాలి నిరంతరం. అదే విజ్ఞాపన ప్రార్థన ఒక ఇంపార్టెంట్. ప్రార్థన చేయాలి. వాక్యం పాటించుకొని ప్రార్థన చేయాలి. వాక్యం రిసీవ్ చేసుకొని వాక్యానుసరణ బ్రతుకుతూ ప్రార్థన చేయాలి. హృదయంలో కోపం పెట్టుకొని కాదు, అనేకత పెట్టుకొని కాదు, క్షమించుకొని తన ఎదురు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు క్షమించుకోవాలి. అంటే ఒక వ్యక్తితో కూడా హృదయంలో కోపం దాచి పెట్టవద్దని అర్థం. పెట్టవద్దు, కోపాన్ని తీసి దానివల్ల మనకు మేలనమాట. పరిశుద్ధాత్మ ఛానల్ గా దేవుడు వాడతారు. చాలు, పరిశుద్ధాత్మ చేతల్లో మనం వాడబడిన చాలు. కాబట్టి క్షమిస్తాం, క్షమిస్తాం. తండ్రి దేవుడు క్రీస్తు వారు క్షమించినట్టు క్షమించాలి. కృపాదేవుడు మనకు అనుగ్రహించి ఆ దేవుని కృప అనమాట, అభిషేకం.
క్షమించి అలాంటి వారు ద్వారానే ఈ కాలంలో పనులు జరుగుతుంది. కాబట్టి వాక్యం మనం అర్థం చేసుకోవాలి అనమాట. వాక్య సత్యాలు అర్థం చేసుకోవాలి, దేవునికి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శరీరానుసరంగా దేశం మనం మిగిలిన వారేలాగా యుద్ధం చేయవద్దనమాట. కాబట్టి కొన్నిసారి మనకు అనిపిస్తేమో శరీరానుసరంగా యుద్ధం చేస్తున్న వారే గెలుస్తుంది, ఆత్మానుసరంగా యుద్ధం చేసిన వారు గెలవలేదన్నో. ఆత్మానుసరంగా చేస్తున్న వారే దేవుని చిత్తం తీసుకొని వస్తాయన్నమాట. శరీరానుసరంగా యుద్ధం చేస్తున్న వారు నాశనం అయిపోతాయి. ఏ రోజు కానీ ఇంకొక రోజు కానీ వారు నాశనం అయిపోతాయి. శరీరానుసరం యుద్ధం చేస్తున్న వారు, అది శరీరానుసరం విత్తనాలు పెడుతున్న వారు, వారికి అదే కొత్త రిటర్న్ వస్తుందన్నమాట. అందుకొరకు దేవుని కుమార్తెగా మనం శరీరానుసరంగా యుద్ధం చేయవద్దు, కానీ మనం యుద్ధం ఉంది ఆత్మ, స్పిరిచువల్ వార్ఫేర్ అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి స్పిరిచువల్ వార్ఫేర్ లో దేవుడు మనం వాడితేనే అటు సోదరు ఇంకా కూడా వాడతారు. కాబట్టి మనం అలర్ట్ ఉండాలి. దేవుని స్వరం వినే కృప దేవుడు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ ఛానల్ గా మనం ఉండినాక, కాబట్టి క్షమించే మీ కరుణా హృదయం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు మన తోటి సహోదరి క్షమించాలి. అన్యులతో కూడా మనం క్షమించాలి. ఎందుకంటే వారు పాపం చేసుకొని బ్రతున్నారేమో కానీ మనం కూడా ఎన్నోసారి పాపములు పడుతున్నాం. ఇది కూడా ఒక వాస్తవం కాదు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులరా దేవుని కృపని బట్టి మనం ఉన్నాము ఇప్పుడు. కాబట్టి పాపం చేయవద్దు. ఒకవేళ పాపం ఉండే ఒప్పుకుంటే క్షమిస్తాడు. క్షమించే దేవుడు రక్తం ద్వారా శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి మన కృపలో నిలబడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరిను కృపలోనికి తీసుకొని వస్తాం. అంత కృప అనమాట. గొప్పతనం చెప్పడానికి ఎవరికి లేదు. అంత దేవుడు కరుణ, కృప, దయని బట్టి మనం ఉన్నాం అంతే. కాబట్టి అందరూ దేవుని కృప అనుభవించినాక, దేవుని ప్రేమ అనుభవించినాక, నిత్య జీవన అనుభవించినాక, రక్షణ అనుభవించినాక, కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవడం వాళ్ళని అనేకులు దీవించబడతాయి అన్నమాట. సోదరు కాబట్టి మనం దారి తప్పిపోవద్దు. చాలా మంది దారి తప్పిపోయినట్టు మనం చూడవచ్చు. దేవుని నమ్మిన వారు కూడా మనం చాలా మందిను వారి శరీరానుసరి యుద్ధం చేసిన వారు మనం చూడవచ్చు. వారి దారి తప్పిపోయినట్టే. ఇప్పుడు నిజమైన వాక్యంలోనికి రావాలి. నిజమైన వాక్యంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ కార్యం చూడవచ్చు, అనుభవించుకోవచ్చు అనమాట. ఇప్పుడు యోసేపులో ప్రియులారాది మనం చూడవచ్చు. యోసేపు సమస్యలు ఏదైనప్పుడు కూడా పిలిచిన దేవుని కొరకు, దేవుడు ఇచ్చిన దర్శనం కొరకు, పిలుపు కొరకు, దేవునితో రిలేషన్షిప్ లో ఫెయిత్ఫుల్ గా బ్రతికాం. దేవునితో ఫెయిత్ఫుల్ గా బ్రతికాం. దేవుని స్వరానికి చోటు ఇచ్చాం, పరిశుద్ధ కాపాడుకున్నాం, నమ్మకంగా బ్రతికాం. దాని రిజల్ట్ మనం చూడవచ్చు. కాబట్టి ఈ కాలంలో మనం కూడా పరిశుద్ధాత్మతో కలిసి, జీవగల దేవునితో కలిసి నమ్మకంగా బ్రతికి ఉంటే రిజల్ట్ కనిపిస్తుంది. నమ్మకంగా బ్రతకలేదంటే దాని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ప్రాముఖ్యం. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మన నమ్మకంగా బ్రతికినట్లు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక అలాగుంటే ఏమవుతుంది? దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ కూడా పరిస్థితులు మారుస్తారనమాట. అది మనకు క్షేమం, మనకు, మన పిల్లలకు, తరతరాలకు క్షేమం అనమాట. కాబట్టి మన వాక్యం పాటించుకొని బ్రతుకుదాం, అది మనకు క్షేమం. వాక్యం పాటించుకోకుండా బ్రతకడం క్షేమం కాదు. కాబట్టి మన క్షేమం అనుభవించాలంటే, క్షేమంగా మనం ఉంటే మన తరతరాలు ఉండాలి అంటే వాక్యం దేవునితో కలిసి జీవగల దేవుని ఒక వాక్యం పాటించుకొని బ్రతకడం చాలు. దేవుడు తప్పకుండా సహాయం ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు వాక్యం పాటించుకొని బ్రతకృప దేవుడు మనకందరికీ అదే అనుగ్రహించినాక, కాబట్టి వాక్యం పాటించుకొని, ఈ వాక్యం పాటించుకొని బ్రతున్న మీకు క్షేమం కలిగినాక అంతే. మీకు, మీ పిల్లలకు క్షేమం మీరు అనుభవించిన. కాబట్టి వాక్యం రిజెక్ట్ చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో. వాక్యం యేసు జీవగల దేవుని మాటతో మనం కలిసి ఉండాలన్నమాట. వాక్యంతో ఎగిపోల్చుకొని ముందుకోవాలి. వాక్యానికి లోపడిన చాలు. దారిలో జీవగల దేవుడు ఓపెన్ చేస్తారు. కాబట్టి యోసేపు జీవగల దేవునికి లోబడి బ్రతికాం. దారి ఓపెన్ అవ్వాలి అంతే. చెరసాల్లో ఉండడానికి వీలు లేదు, బంధించబడిన స్థాయిలో ఉండడానికి వీలు లేదు అంతే. జీవగల దేవుని వాక్యానికి యోసేపు లోబడాం, దారి తెరబడాం అనమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఈ కాలంలో వాక్యానికి బ్రతున్న మన కూడా అనేక దారులు పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు ఓపెన్ చేస్తాడు. అని వాక్యానుసరంగా లేదు అంటే దారి ఓపెన్ అవడం చాలా కష్టమే. కాబట్టి దేవుడు చూస్తున్నామన్నమాట.
దేవుడు చూస్తాను, నిరంతరం చూస్తాను. కాబట్టి మన వాక్యానికి లోబడి బ్రతుకుదాం. తప్పకుండా దారిలో జీవం కలిగిన దేవుడు ఓపెన్ చేస్తాడు. స్తోత్రం. కాబట్టి దారిలో జీవం కలిగిన దేవుడు ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. అప్పుడు నో చెప్పవద్దు. కొందరు సిద్ధపడలేదు కాబట్టి నో చెప్పుకొని దేవుని చిత్తం జరగలేని పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు రెడీ ఉండాలి అనమాట దేవునికి. స్తోత్రం. కాబట్టి మనం చెప్పినప్పుడు పులుపు వస్తాయని కాదు, దేవుని చేతుల్లో ఉంది. స్తోత్రం. కాబట్టి మనం సిద్ధపడి ఉండే చాలు. తప్పకుండా దరి ఒప్పడం అవుతుంది, పులుపు వస్తుంది, ఒప్పరుచుండి అనేక ఒప్పరుచుంటే తప్పకుండా వస్తుంది. సిద్ధపాటు అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేతలో వాడబడాలి అంటే సిద్ధపాటు అవసరం. ఆ కృపాదేవుడు మనకు అనుగ్రహించింది. మన హృదయాన్ని అందుగురికి మనం కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని జాగ్రత్త, మనం ఈ హృదయాన్ని కాపాడుకోవాలన్నమాట. కాపాడుకోవాలి అంతే. ఈ మన హృదయాన్ని మనం కాపాడుకోవడం చాలు. వాక్యానుసరంగా కాపాడుకోవాలి. వాక్యానుసరంగా బ్రతకడం ఈ మనసును నేర్పించిన చాలు అంతే. మనం నేర్పించాలి, టూల్ చేయాలి. వాక్యానుసరంగా బ్రతుకు ఉంది. బ్రతికినంతకాలం వాక్యానుసరంగా బ్రతుకు ఉంది. మరణం దాకే అదే మరణం దాకా నమ్మకంగా ఉంటే చాలు. జీవ కిరీటం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణం దాకే బ్రతికినంతకాలం నమ్మకంగా బ్రతికే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ యేసు నామములో అధికంగా అనుగ్రహించినాక. కాబట్టి ఫెయిత్ఫుల్ వ్యక్తులు ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నారో వారు దేవుడు చాలా మైటి జీవగల దేవుడు తప్పకుండా వాడతారు. వారి కొరకు దారిలో ఓపెన్ అవుతుంది. వారు గొప్పగా వాడబడుతుంది. వారు దేవుని యొక్క శక్తి రిలీజ్ చేస్తారనమాట. ఇప్పుడు మైటి మరొకలు జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. మీ వాక్యం ద్వారా దేవుడు మనను దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరమ్మ ప్రేమ గల తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నమ్మకంగా బ్రదే కృపా తండ్రి దేవా దయచి మీ స్వరం మనకి లోబడి బ్రదే కృప తండ్రి మాకందరకు దేవా దయచి. ఎవరైనా ఈ మాటలు నిర్లక్ష్యం చేసిన వారు ఉండే వారికి మారు మనస్సు దేవా దయచి తండ్రి. శుద్ధ హృదయం దేవ మేము కోరుతున్నాం. మా హృదయాన్ని కలుగుపోతండి దేవ. కరుణా హృదయం దేవా దయచి. ప్రతి ఒక్కరితో క్షమించే హృదయం దేవ ప్రేమతో కుమ్మరించండి. వాక్యం ద్వారా శుద్ధి చేయము తండ్రి. ఓహే రాబానా ఖారాబిడి అలాగే సాతానందరాలు జయించుకొని అనేకులను తండ్రి ప్రభావ మీ దగ్గరకు తీసుకొని వచ్చే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరిని మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఫరోను కూడా మార్చడానికి శక్తి కలిగిన మా దేవా మీకు వందనాలు. ఫరో ఒక మారు మనసు కూడా ప్రభావ మీరు కోరుతున్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. అలాంటి వ్యక్తులను మార్చాలంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు అవసరం. దేవ కాలంలో పరిశుద్ధాత్మతో కలిసి క్లోజ్ గా మీ స్వరమిని బ్రదర్ కృప తండ్రి మాకందరికీ దేవా దయచేము తండ్రి. దయచేము సవులు అనేక సవులు అలాంటి ఉన్న వారు పౌలుగా మార్చి మా దేవ మీకు ఆరాధన తండ్రి. అన్యాసను ప్రభు మీరు వాడుకున్నారు తండ్రి. ఇలాగే తండ్రి మీ స్వరం వినిపించి మమ్మల్ని కూడా మీ చిత్తానుసరం వాడుకోమ తండ్రి. వాడుకోమ తండ్రి. ఆమె సిద్ధపడిన మనసు మాకు తండ్రి దయచేము. మీరు ఒప్పరచుంటే ఆమె ఇచ్చినప్పుడు వాడబడే కృప తండ్రి. ఆ సమయం అది దేవజ్ఞానంతో వాడుకొని అనేకలను ప్రభు మీ దగ్గరికి తీసుకొని వచ్చి బిడ్డలుగా కావలసిన అభిషేకం మాకు దేవా ఆత్మ బలపరచండి. హృదయాన్ని శుద్ధి చేయబోతండి దేవా. మా శరీరాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నా. సజీవ యాగంగా పరిశుద్ధ యాగంగా తండ్రి మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నా. తన గుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తే ఆత్మ బలపరచు, ప్రాణాన్ని పరిశుద్ధపరచు, మంచి ఆరోగ్యం దేవా. మీ చిత్తం ప్రతి ఒక్క జీవితంలో జరిగిన మా రాష్ట్ర దేశంలో ప్రభావ మీ చిత్తం ప్రణాళిక ఏ స్వామిలో జరిగినా కానీ ప్రార్థన మైత్రి దేవదూతలు పనిచేయనా కానీ ప్రార్థన ప్రతి ఒక్కరు దేవా మీ అభిషేకంతో నింపబోతండి. ప్రార్థన ఆరాధన వాక్య అభిషేకంతో కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని దేవా బిడ్డలను మీ చిత్తానుసరి వాడుకోబోతండి. క్షమించే కృపతండి కుమ్మరించబోతండి. దేవా ప్రేమతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆమె దేవా హింసిస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తే అభిషేకంతో కుమ్మరించండి. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టే అభిషేకంతో కుమ్మరించండి. ఆమె దేవా యేసునామములో ప్రార్థన చేసుకుని యేసునామములో తండ్రి ఏదైతే భూమిలో బంధిస్తో పరలోకంలో కూడా బంధించబడతాయని చెప్పినట్టు ప్రభా తండ్రి మంచి కార్యాలు పరిశుద్ధాత్మ దేవా మీరు చేస్తున్నటువంటి వందనలు చేయబోతున్నటువంటి మేమందరూ స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను కాపాడు తండ్రి. అన్నలందరిని బట్టి స్తోత్రం. వారికి అందరికీ ప్రభా రక్షణ దేవా దయచి ప్రతి ఒక్క హృదయం ప్రభావ మీరు త్వరమైన ప్రార్థన ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తాం. మా రాష్ట్రం దేశం దీవిస్తాం. ఈ భూమిలో శాంతి నెమ్మది తండ్రి ప్రభావ మీరు దయచేయమని మేమందరూ ప్రార్థన చేస్తాం. ప్రభు రెండవ రాకళ్ళు మేమందరం ఎత్తపడిన గుంపులు కృపా తండ్రి దయచేయండి. మహిమ ఘనత నీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవా మీకు ఆరాధన.